అందరి మంచి కోరుతూ రాష్ట్ర ప్రగతికి పాటుపడుతూ ప్రజలతో ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంది కూటమి సర్కార్. దిగ్విజయంగా 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ 100 రోజుల పాలనలో తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమం 7 రోజుల పాటు జరుగుతోంది. రెండవ రోజు ఉదయం 11 గంటలకు వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రాప గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కనగాల మధుసూదన ప్రసాద్, మైనేని మురళీకృష్ణ, ఉషా రాజేష్, పొంతలపాటి చలమయ్య ఈ కార్యక్రమానికి వేమూరు నియోజకవర్గ అన్ని మండలాల తెలుగుదేశం, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత 3 నెలల ఏజెన్సీ అమలు చేస్తున్న రోజు నుంచి ఆ 3 నెలల కలిపి కూడా మొత్తం 7,000 రూపాయలను లబ్ధాలకు అందించడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగ ప్రకటన చేయలేదు. వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజులు ఊడిపోతున్నాయి కానీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులైంది. పట్టుకో ఇంకా అందరికి ఎవరు చేద్దాంలే అక్కడ నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి డిఎస్సీ ప్రకటించింది. మరి అదేవిధంగా అన్నా క్యాంటీన్, మరి అదేవిధంగా అట్లా నుంచా కొద్దిగా అన్న కొంచెం పట్టుకో, పైకి పట్టుకో. అన్నా ఏంటో తెలుసా?